మాత్రం పోటీ వేయాలి గోడు చుట్టూ మరసాలి కట్టని నా వాళ్ళ పాలు తీసుకురావాలి మోసత మళ్ళా మావురాలి మోసేత పోటీ సరే బాగుంది ఈ ఎల్లమ్మ పిండి చేపలు తీసుకొచ్చింది గురు దేవరాజులు ముగ్గురు దేవరాజులు వచ్చింది మన బయనలోకి కథ చెప్పినట్టు గుజడి పాలకు ఇల్లు వెళ్ళమ్మ పిడి తాపాలు తీసుకుని వస్తుంటే ముగ్గురు దేవరాజులు అమ్మా వెళ్ళమ్మ అన్నం పెడితే మా ఊరా అమ్మా అన్నం పెడతారా అమ్మా ఎల్లమ్మా పోయిన పెట్టా అన్నావు అవును నాయన నా మొగుడు సత్యమా జగతికి నా మొగనికి ఉనపోయినాక నీకు మళ్ళా పెట్టి పోతారా అమ్మా అన్నం పెట్టామంటే ఏమంటుండవు వాళ్ళు కాదు తొందరి మొగలం మేమే ఇల్లమ్మా నీవు అన్నం పెట్ట అంటుండవు
వాళ్ళు మొగలు గారు మేమే తొలటి ఆ మొగలు అమ్మా వాళ్ళు కాదు తొలటి మొగలు మేము మొగలము మాకు రాలేదు అమ్మా నీవెక్కడ పోయినా ఇడువం తోకట మొత్తం మాకు రాలేదు తోకటమ్మంతవమ్మా అన్నం పెట్టినాక బాట పట్టుకొని పోయే బాట పట్టుకొని నాయనా నా పిండి తాపాలను నెత్తిన ఉండయి నా మొగడు సత్యమాజముదికి కలాదిపడు సూరమానం సురమానుకుండు అంటుకుండు మళ్ళా ఉన్నది మంచి చూసముతువో ఉంటావే సుక్కలాదిగడు సురమానుకుండు గుండు కాడ తవసు పట్టిండు నా మొగుడు సత్యమాజముదికి నాయనా నా మొగనికి ఇచ్చినాక నీకు పెడతాను అట్ట కాదమ్మా తొలతడి మొగలం మేమే వెళ్ళమ్మా నీవు చెప్పేదే ఎల్లమ్మ అన్నం పెట్టిన దగ్గర ఉంది ఆయన అన్నం పెడితే కళ్ళైతే మళ్ళా పోతా మూడు ముళ్ళ 9 జమ్మాకిన మళ్ళా తెచ్చుకోరా 3 ముళ్ళ 9 జమ్మాకిలు 3 ముళ్ళు అంటే ఎంత ఉంటాయి 3 ముళ్ళ 9 ఎంత చదువుకున్నావు నీవు నాయన అమ్మా మేము 3 ముళ్ళ 9 ఆకులు తెచ్చుకోవన్నావు సరే అల్లమ్మ మంచి 9 ఆకులు తెచ్చుకోవన్నావు 9 మనం చూపించే అన్నం పెట్టు 9 మనం చూపించే అన్నం పెట్టు అమ్మా మేము ఉండేది ముగ్గురం 3 ముళ్ళ 9 అన్నావు 9 మందిని చూపించి అన్నం పెట్టిపోయే మా ఊరాలేదు కుర్మ చేత కుక్క దాచోనంట తుమ్మకోకరి వారి మంచి దాచోనంట వాళ్ళకి చేత మళ్ళా కోచి దాచోనంట ఏమమ్మా నీవు ఏమీ లేదు ఎంగిలి కానీ పోయినామంటే 3 ముళ్ళ 9 9 మంది మీరు ఇచ్చి అన్నం పెట్ట అన్నది ఆయన మీరు జోలి కట్టుకొని జోలెట్ట ఉండరు మీ పిల్లలు జోలెట్ట ఉన్నారు జోలు జంగాలు జోలెట్ట ఉండరు జోలు జంగాలు
మీ పిల్లలు ఇంటికాడ ఉంటాయి మిండలు పోతారని జోలి కట్టుకొని వచ్చినారా కొడుక జోలైతే వాళ్ళు దొరుకుతున్నారు జోలెడితే ఒరే ఎల్లమ్మ కెట్ట తెలుసురా ఎల్లమ్మ కెట్ట తెలుసు ఎల్ల మట్టికుండా ఉండలేదు మాయగాన లేదు అమ్మా వెళ్ళమ్మ నీ సేవ చేస్తున్నావు మా ఊరాలేదు సాగరులు దారి చేసినంట ఒక్క కణం లేదు అన్నారు అమ్మా మంత్ర కళ్ళు తంత్ర కళ్ళు మాయమ్మ మంత్ర కళ్ళు తంత్ర కళ్ళు ఎల్లమ్మ ఏమమ్మా ఏమంటుండవు ముగ్గురు అంటుండవు ఇంకా ముగ్గురిని చూపియమ్మా అక్క తిరగని వచ్చినారా మూడు మళ్ళా 9 అన్నావు 9 అన్నావు 9 మంది అంటావు 6 మంది అయ్యిండ్రు ఇంకా ముగ్గురిని చూపియమ్మా అమ్మా 6 మంది అయినాం ఇంకా ముగ్గురిని చూపి అంటే పిల్లమ్మ ఏమి చేసింది అరిచేతల వందనం వేసుకున్నది ఏమో అరిచేతల వందనం వేసుకున్నది ఏమో ఇప్పుడు ఏమైనా కథ చెప్పబోతే పొద్దువాంతులు ఏమన్నారు అంటే పొదరికి నీవు కథ చెప్పినావనైనా మళ్ళా ఇస్తామునైనా అతి వల్ల మళ్ళా తీరేనైనా ఆడవిల్ల మళ్ళా తీరేనైనా అర్థవాన్ దీవెన ఆడపిల్ల దీవెన బ్రహ్మ దీవెన తగ్గుతారినైనా అంతా చెప్తుంది ఇంకా ముగ్గురు ఉండరు ముగ్గురు చెప్పు ఏమిరా అది ముచ్చటేగా చెప్పు అది ముచ్చటేగా చెప్పు వదలేలో మౌరాలు ఏమమ్మా ఏమి లేదు ముచ్చట చెప్పమంటుండవా అవును కొప్పులా పెట్టుకున్నారో నాయన్నారా కొప్పులా పెట్టుకున్నారు కోటి లింగాలు నాయన్నారా కొప్పులా మీ లంచలు పెట్టుకున్నారు 30 మళ్ళా దూరపండి కొప్పులో ఉండరు మీ లంజలు 30 మళ్ళా దూరపండి శాస్త్రానికి మన గారి మా అమ్మ ఆటలాడితే కాదు శాస్త్రం తెలుసుగా పోవాలి నైనా మంచి మూగోని నేను
చిరుతనాయన్నా మీ అసలు కోతుల్లా వండ పెడతానైనా ఏమమ్మా గొప్పలో ఉండరు మీ లంగలు అన్నారు ఎల్లమ్మకి ఎట్లా తెలుసు నీ మాయగర లేదో నేను మాడలేదా హర్షపరంజనం వేసుకున్నది ఏమో ఎల్లమ్మ హర్షపరంజనం వేసుకుంటే మూడల ముచ్చట కన్నది ఎల్లమ్మ నారాజగిరి మల్లా కన్నది అక్కడే ఈయనైనా నీవు బీడు కాదే నీ మధ్యలకైతే మళ్ళా పాడతానేనైనా నెత్తికైతే మళ్ళా ఎక్కుతానేనైనా నీ ఒక్కడదాయింది కాక పెళ్ళానికి నైనా మళ్ళా తలుపుతానేనైనా ఒక వైపు కొంతలకు తలుపుతానేనైనా ఏమమ్మా 9 మందిని చూపించావు అన్నం పెట్టి అంటుండవు నీవు అన్నం పెట్టి మా తల్లి ఎల్లమ్మ ఏమంటుంది 9 మంది చూపించింది ఏమమ్మా మా ఈయన భంగం ఒదిగినవు తల్లి కడపల పిల్ల ఎట్ట కొడుతుందమ్మా తల్లి కడపల పిల్ల ఎట్ట కొడుతుంది అట్ట అన్నం పెట్టు మా ఊరాల తల్లి కడపల పిల్ల ఎట్ట కొడుతుందో అట్ట అయితే అన్నం పెట్టు ఎల్లమ్మా తల్లి కడపల పిల్ల ఎట్ట కొడుతుందో అట్ట అన్నం పెడితే తింటామమ్మా మా ఈయన భంగ మళ్ళా ఓ తెంగిన మా ఈయన భంగ మొత్తం ఓ తెంగినావు తల్లి కడపల పిల్ల ఎట్ట కొడుతుందో అట్ట అన్నం పెట్టు నాయనా అన్నం పెట్ట అంటుండవు కండు కొద్ది కవతలు అవుతారు కూడా చాదునికి రాదు పెట్టంబరాదు పరిశోనికి రాదు భాగ్యవంతరాదు ఇళ్ళ మాట ఇడుపు దాట రాదా కన్నుకున్న తల్లి మాట మళ్ళా ఇంకా దాట రాదు అమ్మా కనుకున్న తల్లి కడుపు చూసినంట చిన్నవైతే మూట చూసినంట నాయన కనుకున్న తల్లి మాట కడప దాట రాదు పిల్లల మాట ఇడుపు దాట రాదు కనుకున్న పిల్లం కడుపు చూసి తల్లి చూసినంట తల్లి కడుపు మళ్ళా చూసినంట నాయన నా పిల్లలు దేవారి కాడికి వచ్చిన పైసలు తెచ్చిండు అని ఆయన అన్నాలా తల్లి అయితే కడుపు చూస్తుంది చిన్నవైతే మూట చూస్తురా మా ఈయన భంగం మోదెంగినవు అవును నీ ఈయన భంగం మళ్ళా చూడ అమ్మా మా ఈయన భంగం మోదెంగినవు
నువ్వు అట్లా కాదు ఈయన భంగం మళ్ళా చూడాలి మేము ఈయన భంగం చూడాలి అన్నది ముగ్గురు దేవరాజులు అవునా నాయనా అమ్మా నా మాట విన్నది కొడుకులారా కొడుకులారా బిడ్డల్లారా అరమాలగలదా నాది మా జగతిని నా మాట విన్నంటే ఇంటలేరు వద్దు నాయన ఎల్లమ్మ ఏమి చేసింది అద్దాల కట్టింది అద్దాల తల్లి కడపల పిల్ల ఎట్టు పుట్టింది అట్ట పెట్టమంటున్నావు నాయన వద్దు కొడుకుల్లారా ఎల్లమ్మ ఏమి చేసింది ఆ చీరరాయిలాగా భయపడే తలకూరలో ఉండావే నాయనా ఎల్లమ్మకు భారీ భారీ తలకూరలు ఉన్నాయి అవును చీరరాయికి మళ్ళా అయినాది నైనా ఎల్లమ్మకు చీరరాయికి అయింది భారీ భారీ తలకూరలు ఉన్నాయి చీరరాయికి మళ్ళా అయినాది నైనా ఎల్లమ్మకు చీరరాయికి అయింది అవును నాయనా అన్నం పెట్టి మళ్ళా పోతారా నాయనా కండు పోయింది కవతలు అవుతారు కూడా నా మాట అన్నది కాదమ్మా కండు పోయి నా కవతలైనా వినం అంటే ఏమీ లేదు చీరరాయికి అయింది ఎల్లమ్మకు అన్నం పెట్ట మళ్ళా రాని నాయన్న మాత్రముడిగా దేవరాజులకు 3 అన్నది కాదా 9 మంది అన్నం పెడతా ఉన్నాదా 9 మందికి వెళ్ళమ్మ అన్నం పెట్టింది కండు వచ్చి కవతలు అయినారు నైనా ఎల్లమ్మ 9 మంది వద్దన్నది అన్నం పెట్టింది వద్దు నాయన నా కొడుకుల్లారా బిడ్డల్లారా వద్దు నాయన అన్నది కాదమ్మా తల్లి కడపలో ఆ పిల్ల ఎట్లా పుడుతుందో మా ఈయన భంగం పోదెంగినాం ఈయన భంగం మళ్ళా చూడాలి ఎల్లమ్మ చీరరాయికి రంక అన్నం పెట్టింది కళ్ళు అయితే మళ్ళా పోయినాది కండు అయితే మళ్ళా పోయినాది కళ్ళు పోయినాయి 7 మందికి కళ్ళు పోయినాయి భూమి పట్టుకొని చవరలాడుకుంటా భూమి పట్టుకొని జవరలాడుకుంటా ఎక్కడ పోదాం కానీ భూమి పట్టుకొని జవరలాడుకుంటా ఎల్లమ్మ దగ్గర వెళ్ళొచ్చి ఎల్లమ్మ దగ్గర వెళ్ళి వచ్చింది భూమి తట్టుకొని జవరలాడుకుంటా ఎల్లమ్మ ఏమి చేసింది మచ్చకారు ఇవి తీసింది బండారు మళ్ళా తీసుకున్నదేమో
ఉన్నది ఎల్లమ్మ సోల మంత్రం సొక్కు మంత్రం 70 కోడక గడి మంత్రాల మంత్రం పుల్ల పూసల వేణ ఎదురేసి పుల్ల పూసల వేణ ఎదురేసిన పుల్ల పూసల విద్య మాయమైపోయింది మాయమైపోయినాక అమ్మా వెళ్ళమ్మ ఏమి లేదు నీ మాట లేదు నిజమనలేదు కొండ పూసలు అయిపోయినాయి ఏమి లేదు వెళ్ళమ్మ ఏమి లేదు వెళ్ళమ్మ ఏమంటున్నాడు అమ్మా నీవు ఏమి లేదు ఏమి లేదు వెళ్ళమ్మ ఏమి లేదు వెళ్ళమ్మ ఈంత నువ్వు ఈదైనాక బంద్ చేస్తాం జనం తోడిపోయి పండునైనా పూతల ఎదిరించింది ఎదిరిస్తే మట్టు మాయమైంది మట్టు మాయమైనాక వెళ్ళమ్మ ఏమంటుంది చిన్నోడ పెద్దోడ ఏమీ లేదు నాయన అమ్మా మాకేమీ పెడతావు దేశాల పోయి బతుకున్నది అమ్మా బాగుంది మా కారణం వల్ల చెప్పు మా అమ్మ తినండి చేయండి ఆ దారుణం అన్నది ఏమి లేదు కొరక మాది వాడి సునపు గెలలా మాది వాడు ఏమి చేస్తాడు కళ్ళైనా మళ్ళా తోలేస్తాడమ్మా మాది వాడు గల్లగిన తోలేస్తాడు సున్నపు గల్ల కార గల్ల చూస్తాడు గల్లవైనా మళ్ళా మూస్తాడు అమ్మా కూటం పేరు మావిడ మాయమ్మ కూటం పేరు గుజ్జు మావిడి కూటం పేరు గుజ్జు మావిడి రాబ పేరు రఘు రాముడు మాయమ్మ రంబ పేరు రఘు రాముడు నీ పేరు రాని మంత్రాన్ని పెట్టింది అమ్మా దాని కారణం అన్నాడు నాయన అర్ణం అంటున్నావు బక్కదో బడదో ఈ శ్రమ ఏమీ లేదు బక్కదో బడదో నాయన ఈ బుసిరెడ్డి పల్లెలో పడుతుంది ఏమీ లేదు ఊరి బయటికి పోనా పోతారు నాయన పడదో గొర్రె పడుతుంది ఓ యాడ పడుతుంది ఓ ఎద్దు పడుతుంది ఊరు బయటికి పోతాడు దానేమన్నా మళ్ళా ఒలుచుకొస్తారా అయ్యా దానేమన్నా మళ్ళా ఒలుచుకొస్తారా అయ్యా దానేమని ఒలుచుకొస్తారు సున్నపు గల్లా కారం గల్లా పెడతారు ఆనాడు పెద్దవంతులు ఏం చేసేదంట సున్నపు గల్లకు గల్ల గల్లకు తోలేసి నానబెట్టేదంట అక్కడ కూడా ఇక్కడ కూడా పంట విన మళ్ళా కొట్టేది అంట ఇప్పటికత ఇది కాదు మా అమ్మ పెద్దవంతుల కథ ఇది మా అమ్మ బండ మీద కొడతారు దాని 4 మడతలు చేస్తారు గల్లకాడ మళ్ళా నాన పెడతారమ్మా గల్లలో నాన పెడతారు గల్ల వెండి తీస్తారు దెబ్బ దెబ్బ కొడతారు అది దేవన్న అంటున్నాడు చిన్నవాడు అది నీకు మళ్ళా ఆరునామనైనా వారం పో అని చెప్పింది ఏమమ్మా నేను అందరికన్నా చిన్నవానే నడిపే వారం ఉంటా నేను అమ్మా నాకేం చేస్తామన్నాడు ఇప్పటికీ ఆయన అప్పుడే గాని సాగులోడు బండ మాత్రం బండాయి బండాయి నిరుగునా
దానికి కారణం అన్నది. అవునా నాయన దానికి కారణం అంటుండవా? అవునా ఆడి సిరి ఆరా కోతాది నైనా. ఆడి సిరి ఆరకోతది. అవునా ఆరకోయినప్పుడు బండకాడికి మళ్ళా వస్తాది రైనా. ఆడి సిరి ఆరకోయినప్పుడు బండకాడికి వస్తుంది. అవును ఆమె ఏమి చేస్తుంది? బండ మీద పెడుతుంది. మురికైతే మళ్ళా రాకుతాది నైనా. కాలు పెట్టి మురికి రాకుతాది నైనా. కాలు పెడుతుంది, మురికి రాకుతుంది. దానికి నీకు ఆరునామనైనా. దానికి ఆరం నీకు అన్నది. ఏమిరా అమ్మా ఈ ఎల్లమ్మతోటి ఏగలేము. ఎల్లమ్మట ఎట్లా ఉంటాది నైనా. ఊరి పైనల్లో వచ్చినారు నైనా. కథ మంచి మళ్ళా చెప్పినారు నైనా. అందరికల్లా చిన్నవాడు నాలేక తెలియగలవాడు నాయన. పని చేస్తాం మన మొగలం. ఆడి మంచి కొరగో కావునా. ఆడి మంచికే మొగోడు కాలి ఎదురు మళ్ళా వస్తాను. అమ్మా నేను చిన్నవాణి, నాకేమి ఇస్తున్నావు? ఏమి లేదు నాయనా, ఏమి లేదు. నీకు ఆరంగా అంటుండవు. గొల్లని శిథిలా దిక్కి కట్టెనైనా. గొల్లోని చేతులా దిక్కి కట్టయినడు. దానికి కారణం అన్నాడు. రావునన్నకుండా పవనన్నకుండా గొల్లవాడు ఏమి చేస్తాడు? ఆనకుండా ఉమిరి అనకుండా గదువు కింద కట్టే పెట్టుకుంటాడమ్మా. వాని చింత కారి కారి కార్యంగా మడగై చెవిట మళ్ళా చేతులకు వస్తాది అమ్మా. వాని చెమట కారి కారి చెమట చేతులకు వస్తుంది. ఆయన చెమట మళ్ళా కావమా. మళ్ళా పోరనా అందరూ పైసలు వేయాలి. అందరూ పైసలు వేస్తేనే పెద్ద కలిసి పోతారా నైనా. కొడుకుడు కొమ్మాలో కోడి సంపాదమ్మా. దుర్యోధన సభ చేయగలగానే అమ్మా. పాండు ఆనంద భాగ్యమయ్యమ్మా. దుర్యోధనంత సమ్మతి కలగని పాడు వారంత భాగ్యం కలిగని మగ పిల్లలు కొట్టనే మా ఊరాలు. నిన్ను కరసవారం మమ్మల్ని విడిచి అర్థవాన్ దివిన ఆడవిల దివిన అర్థవాడు మళ్ళా దాపిస్తేనమ్మా. పుట్టింది పూర్తారు పచ్చమైతేనమ్మా. ఆడపిల్ల దీవించిపోతే కొడుకులు కొమ్మాలు కోడి సంపాదమ్మా. దుర్యోధన సమతి కానీ పాండు వారంతా భాగ్యం కలిగనమ్మా. వాళ్ళు మర్చిపోతారు. నీవు ముందుకు లేచి కూర్చోరా పెట్టు వెళ్ళమ్మా.
మరి నడుస్తుంది తీటి లేదు